జనాభా ఎంతమందో అంత వాటా ఈ దక్షిణ భారతదేశానికి మన మహిళలకు కాకుండా ఉత్తరాదిన మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేటట్టు ఈ రాజకీయ రిజర్వేషన్స్ కలిగేటట్టు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు కూడా ఇక్కడ 5 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యతిరేకతకు వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది కూడా మన స్టాలిన్ కూడా చించేసిండు అది ఈ డీలిమిటేషన్ పత్రం కూడా. అయితే మన ఇక్కడ మన వాళ్ళు చైతన్యం ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. ఎందుకంటే ఎవరి కులాలలో వాళ్ళు ఇప్పుడు కుల అవి కూడా లేవు, వృత్తులు కూడా లేవు. అయినా కూడా రావడానికి ఏంటంటే ఈ పాలకవర్గ పార్టీలన్నీ మహిళా గ్రూపులు లోన్స్ ఇవ్వడము ఇవన్నీ బాగానే చైతన్యం ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ పార్టీల చుట్టూ తిప్పుకోవడానికే ఇవి పనిచేస్తున్నాయి ఈ మహిళా సంఘాలు గ్రూప్స్. అంటే వాళ్ళకు ఎప్పుడు అవసరమో అప్పుడు వాళ్ళని తీసుకోవడము, వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, ఇట్లా వాళ్ళు ఏమంటే మన ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు రావాలంటే మాకు ఏమొస్తుంది అనే విధంగా ఉన్నారు మహిళలకు. ఇంకా అక్కడనే మన లాంటి వాళ్ళు ఏంటంటే గ్రూప్ గ్రామాలల్లో వెళ్ళి మనం గ్రూపులు కట్టి వాళ్ళను చైతన్యం చేయాలి మహిళలకి రాజకీయంగా. ఎందుకంటే మనం ఎంత వెనుకబడిపోతున్నామో మన రాజకీయాలు మనం వస్తే మన పరిపాలన ఎట్లుంటుంది, మన బీసీలు కానీ ఎస్సీలు కానీ మహిళలు ఎట్లా ఉంటారు అంటే ఇంకా మహిళలకు కులంది ఇంకా కట్టుబాట్లనే ఉన్నారు. ఇంకా ఈ భారతదేశంలోనే ఉన్నది, ఇంకా తెలంగాణలో కూడా ఇంకా కుల పిచ్చి ఇంకా పోలేదు. అంటే మహిళలు ఎదగకుండా ఇంకా ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మతం వైపు మలుస్తున్నాయి. మహిళలు చాలామంది కొంచెం ఎదగగానే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈనాడు చదువుకుంటున్నారు, చదువుకునే రిజర్వేషన్స్ ఉన్నాయి, చదువుకుంటున్నారు. ఆ పిల్లలు ఎట్లయితున్నారంటే జాబ్ రాగానే ఏ దేవుడి పుణ్యాన్నో జాబ్ వచ్చింది అంటున్నారు తప్ప వాళ్ళ కష్టార్జితము మా అమ్మ నాన్న చదివిపించిరు మా కష్టము అనేది కాకుండా డిపెండ్ అంటే ఒక మతం మీద డిపెండ్ అయ్యి ఈనాడు జాబులు ఉద్యోగాలు వస్తున్నాయనే దాని పేరు మీద వాళ్ళు ఏ దేవుడికి మొక్కవాలి, మొక్కులు తీర్చుకోవాలనే ఉద్దేశం మీదనే వాళ్ళు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు మహిళలంతా. అది ఏ మహిళ అని చెప్పలేము, అందరు మహిళలు. ఈ రాజకీయ పార్టీలు కూడా గెలిచినాక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తిరుపతి దేవుడికి పోతాడు, తిరుపతి వెంకన్నకు పోయి చీరలు సారాలు తీసుకుపోయి పెడతారు. అంత పెద్ద ముఖ్యమంత్రి అయినాకనే వాళ్ళు పోతున్నారంటే ఇక మనం కూడా దేవుడి మీదనే ఆధారపడాలి అంటే అరే ఇది రాజకీయం అని తెలియదు వాళ్ళకి. మహిళలకు ఇది పెద్ద ఎత్తుగడ రాజకీయం అంటే వీళ్ళని ఒక మతం మత్తులో పెట్టాలనే వాళ్ళ ఉద్దేశం అని తెలియక వీళ్ళు మతంలోనే కూరుకుపోతున్నారు. ఏ విషయం తీసినా కానీ ఈ భారతదేశంలో ఉన్న కులం పిచ్చి ఇంకొకరికి అంటే ఏ దేశంలో లేదు. ఈ కులము మహిళలు ఈ దేశానికి దళితుడే అత్యధికంగా అది అన్టచబిలిటీ అంటే మహిళలు అంతకంటే ఎక్కువ అన్టచబిలిటీ. ఈ అన్టచబిలిటీలో రిజర్వేషన్ 33% రిజర్వేషన్స్ అయినా అంబేద్కర్ రాసిన రిజర్వేషన్స్ అయినా అది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది ఓసీ మహిళలు ఎక్కువ శాతం. అరాకొర ఇప్పుడు ఒక అంటే ప్రజా సంఘాలతోటి మహిళా సంఘాలు ఇవన్నీ పోరాటం చేసి ఆ ఫలితాల వల్ల ఈనాడు ఈ అనియత విద్య మధ్య దండోర కానీ ఇంకా ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. అదేంది మన కమ్యూనిస్టు సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు వీటి వల్ల కొంచెం మహిళలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈనాడు చదువుకుంటున్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కూడా ఈ మధ్య చాలా తక్కువ 18 దాటినాకనే చేస్తున్నారు. అరకొర కొద్దిగా మారుమూల గ్రామాలలో కూడా తొందరనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అది కొద్దిగా తగ్గింది. చాలామంది మహిళలు
మహిళలు మా పిల్లల్ని చదివించాలి అనే పట్టుదల చాలా వచ్చింది. మహిళలకి ఈనాడు బీసీ మహిళలు ఇంకా వెనుకబాటుతనంలో ఉన్నారు కాబట్టి ఈనాడు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలలో రాణించి ఈ రాజకీయాలలో కూడా ముందడుగు రావాలని వచ్చిన వాళ్ళు మన రాజకీయాలలో అసెంబ్లీలో వెళ్ళి మళ్ళా అదే శాసనసభలలో వెళ్ళి వాళ్ళు రాణించాలని ముఖ్యమంత్రి కావాలని కూడా మేము ఆశిస్తూ మేము ఈ తెలంగాణ సబ్బండ శక్తికి పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని